విడుదల కానుంది. 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. మరో 6 స్థానాల్లో అభ్యర్థులను కూడా రేపో మాపో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేసింది. మరో 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల జాబితా ఈ రోజు సాయంత్రం లోపు విడుదల కాబోతుంది. మొత్తం 11 మంది పేర్లతో ఎంపీ అభ్యర్థుల పేర్లతో ఈ రోజు జాబితా విడుదల కానుంది అని చెప్పి సమాచారం అందింది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 8 స్థానాల్లో 2 స్థానాలను జనసేనకు, 6 స్థానాలను బీజేపీకి కేటాయించింది. అవి పోను మిగతా 17 స్థానాల్లో అభ్యర్థులను ఈ రోజు సాయంత్రంలో ప్రకటించాలని టీడీపీ నిర్ణయించింది. అదేవిధంగా వీటితో పాటు మొత్తం 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. ఇంకా 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 16 మంది పేర్లు రేపు మాపు ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొత్తం 31 స్థానాలను మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు కేటాయించింది. ఈ 31 స్థానాల్లో ఇప్పటికే జనసేన దాదాపుగా 12 స్థానాల వరకు కూడా అభ్యర్థులను, 6 స్థానాల్లో అయితే అభ్యర్థులను ప్రకటించింది. మరో 6 స్థానాల్లో బీఫారాలు కూడా వాళ్ళకి ఇచ్చింది. ఇంకా అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ రోజు 11 స్థానాలను ప్రకటించనుంది. ఈ 11 స్థానాల్లో ప్రధానంగా నెల్లూరు, ఒంగోలు, నసరావుపేట, గుంటూరు, విజయవాడ తో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం అభ్యర్థులు దాదాపుగా ఖరారైపోయినట్టే. వీళ్ల పేర్లతో పాటు కూడా మరికొన్ని పేర్లు, అదే అనంతపురం, హిందూపురంలో ఒక స్థానానికి ఇక్కడ బీకే పార్థసారథి పేరు ఖరారు చేయబోతున్నారు. ఇక మిగతా స్థానానికి ఎవరనేది కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది. ఇక ఏలూరు, నరసాపురంలో నరసాపురానికి ఇప్పటికే పొత్తులో బీజేపీ కేటాయించారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఏలూరు స్థానం కావాలి అని చెప్పి బీజేపీ కోరుతున్నట్టు తెలిసింది. అందువలన కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి మిగతా స్థానాల్లో అని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు 11 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతుందని చెప్పి మనకు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందింది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు. నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. మరో 6 స్థానాల్లో అభ్యర్థులను కూడా రేపో మాపో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేసింది. మరో 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను రేపు లేదా ఎల్లుండి వారికి సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.